ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని సన్నిధిలో మనము స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. దేవుడు మనల్ని తన నూతనమైన వాత్సల్యంతో నింపి ఈ దినమంతయు తోడుగా ఉండి మనల్ని మన పనులలోనూ మన ప్రతి విషయంలోనూ నడిపించి కాపాడనుగాక. దేవుడు మనకు తోడైనందుకు దేవునికి వందనములు. ఈ దినము క్రిస్మస్లోనే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా మనం ధ్యానించడానికి. ఈరోజు ఇంకొక విషయాన్ని గురించి ధ్యానిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఈ మాటలు ఒకసారి మనం ఆ పరిస్థితిలో ఉండి ఆలోచిస్తే, యోసేపు మరియా వీరిద్దరు కూడా యవ్వనస్తులు, చిన్న వయసులో ఉన్నవారు. మరి వారికి జరగవలసినటువంటి వివాహం అనేది మరి జరిగిందో, ఆ కార్యక్రమం జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ యోసేపు అయితే ఆమెను చేర్చుకున్నట్లుగా రాయబడింది. అయితే మరి శిశువు యేసు పుట్టు వరకు కూడా యోసేపు వారిని, మేరీని, మరియను తన సంరక్షణలో ఉంచుకున్నాడు కదా. అయితే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయాలని ఆజ్ఞ అయినప్పుడు అందరూ కూడా తమ తమ పట్టణాలకు వెళ్ళారు. అప్పుడు యోసేపు కూడా బెత్లెహేముకు వెళ్ళవలసి వచ్చింది. అయితే అంత దూరము ప్రయాణము, మరి ఎంత జాగ్రత్తగా తన భార్యను మరియను తీసుకువెళ్ళాడో. ఎందుకంటే అప్పటికి ఆమె పూర్తిగా ఇంకా ప్రసవ దినములు నిండినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా వాళ్లకు స్థలం లేదు. కాబట్టి ఒక సత్రం ఉన్నింది. ఆ సత్రంలో మరి ఒక మూలన ఉన్నారేమో తెలియదు. అయితే ఆ ప్రసవ దినములు నిండినప్పుడు తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. అంటే సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల పాకలో ఉండమన్నారేమో. మరి పశువుల పాకలో ఆ చిన్న బిడ్డను, పుట్టినటువంటి పసికందును ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా ఇక్కడ రాయబడింది. మరి ఆ పరిస్థితి చూస్తే మనకు ఎలాంటి పరిస్థితి కదా యేసయ్యది. ఆయనేమో దేవాది దేవుడు, పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. అయితే ఆయన నరపుత్రుడుగానంటే మానవునిగా, శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు గనుక ఆయన కూడా మానవ రీతిగానే ఈ లోకంలో కనపడవలసిన శ్రమనంతా కూడా పడినట్లుగా చూస్తాము. మరి ఇంత చిన్న బిడ్డను అదే ఒకవేళ వారు ఇంట్లో వండినట్లయితే వాళ్ళకు ఉండే సౌకర్యాలు డిఫరెంట్గా ఉండేవి కదా. ఒకవేళ వాళ్ళు మంచి స్థానంలో ఉన్నట్లయితే వారికి ఇంకా మంచి స్థితి ఉండేది. మరి ఇప్పుడైతే వారు ఒక అన్నోన్ పీపుల్గా అక్కడ స్ట్రేంజర్స్, అంటే బెత్లెహేంలో వాళ్ళు స్ట్రేంజర్సే కదా, ఎవరూ తెలియదు వాళ్ళకి. కేవలము తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చినటువంటి వారు. నిజానికి అక్కడ వాళ్లకు ఎలాంటి ఇల్లు కానీ లేకపోతే వాళ్ళ బంధువర్గం కానీ ఎవరూ లేరు. అయితే మరి ఎవరు సహాయం చేశారో, ఎవరు వాళ్ళకు తోడున్నారో, ఎవరు వాళ్ళని గురించి శ్రద్ధ తీసుకున్నారో మనకైతే తెలియదు. అక్కడ కేవలము యోసేపు మరియలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు? అయ్యో, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఇట్లాంటి పరిస్థితిలో నేను అంత గొప్ప దేవుడు, సర్వోన్నతుడు కుమారుడు అనబడేటువంటి ఆ దేవాది దేవుణ్ణి నేను కనడం ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టడమ్మా అని మరియా ఎంత దిగులు పడిందో, ఎంత చింతించిందో మనకు తెలియదు. యోసేపు కూడా మరి దేవుడు స్వప్నంలో కనబడి ఆ పుట్టబోయే శిశువు మరి చాలా గొప్పవాడు, తన జనులను రక్షణలోకి తీసుకొస్తాడు అని ఆయనకు కూడా మరి దూత చెప్పాడు కదా. ఆయన మరి ఆ పరిస్థితిని అంతా కూడా జ్ఞాపకం చేసుకొని ప్రజలందరినీ కూడా రక్షించే దేవుడు. మరి అలాంటి దేవాది దేవుడు ఇక్కడ జన్మించడం ఏంటి ఇట్లాంటి పరిస్థితి అని తను కూడా దిగులు పడి ఉండవచ్చు. అంతేకాదు, ఒక విధంగా వారు అంటే నజరేతు
ఆ అంటే వీరున్నటువంటి నజరేతు నుంచి యూదయలోని బెత్లెహేం అనే ఊరికి వచ్చేటప్పటికి, అంటే అంతకుముందు వారు కలిసి ఉన్నప్పుడు కూడా ఎంతమంది వాళ్ళని ఆదరించారో మనకు తెలియదు. అందరూ ఇంకా అదే మాటనే అని ఉండవచ్చు. ఈమె ఎవరో కన్యక గర్భవతి అయింది, ఎవరు నమ్ముతారు? దూత చెప్పాడంట, దూత చెప్తే ఇది జరిగిందంట, ఇది అసలు నిజమేనా? అసలు ఇది అలా ఎక్కడైనా అవుతుందా? అని ఎంతమంది సణుక్కొని గొణుక్కొని ఎంతమంది వాళ్ళను వెలివేసినట్లుగా చూశారో మనకు తెలియదు. మరి ఇలాంటి పరిస్థితులలో వారి యొక్క హృదయంలో ఎంత వేదన ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ దేవుని యొక్క మాటలకు విధేయత చూపించక మానలేదు. ధర్మశాస్త్రమునకు విధేయత వారు చూపించారు. మోషే ధర్మశాస్త్రం అనుసరించి 8వ దినమున యేసయ్యకు సున్నతి జరిగించారు. మరి ఈ సున్నతి జరిగించడం అనేది కూడా ఆయన దేవాది దేవుడు, అసలు పాపం ఎరిగినటువంటి వాడు. మరి అలాంటి వానికి కూడా సున్నతి జరగడం అనేది జరిగింది. అయితే దాని గురించి కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఏమై రాయబడిందంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉన్నారు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆ చివరిలో ఏమని ఉంటుందంటే, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావంను విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే ఇదంతా కూడా మన కోసమే అన్నమాట. ఇదంతా కూడా తన ప్రజల కొరకే. ఆయన ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరి కొరకే మరి ఆయన సున్నతి పొందాడంట. ఎందుకు సున్నతి పొందాడు అంటే, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము మనము విసర్జించాలని. అంటే మనలో ఉన్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన సున్నతి పొందడం జరిగింది. ఆయన యందు మనము చేతులతో చేయబడని సున్నతి పొందాము. అంటే అది మనకు కనిపించినటువంటిది, దేవుడు చేసినటువంటి కార్యము. అంటే అదే రక్షణ కార్యము. నీవు నేను రక్షణ పొందడానికి ఆయన చేసినటువంటి కార్యము. మరి ఆ ప్రభు 8వ దినమున లేఖనములను అనుసరించి ఆయన సున్నతి పొందడం అనేది అది ఒక గొప్ప గురుతు. అంటే మన పాపముల నిమిత్తం ఆయన చేసినటువంటి గొప్ప కార్యముగా, అంటే పుట్టినప్పటి నుంచే ఆయన మన కొరకు, అంటే తన జనుల కొరకు తను చేస్తున్నటువంటి రక్షణ కార్యము మనము ఎప్పుడు కూడా గ్రహించలేదు కదా, మనం గ్రహించాలి. దేవుని యొక్క, అందుకే మనము ప్రతి విషయాన్ని కూడా మనము ధ్యానపూర్వకంగా మనం చదివి అర్థం చేసుకోవడానికి మనకు దేవుడు కృప చూపించాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేద్దాం. మనము బైబిల్ చదివినప్పుడంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు కావాలని మనం ఆయన సన్నిధిలో అడుగుతూ ఉండాలి. యూదుల సంప్రదాయం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము వారు లేఖనములు నెరవేర్చబడుటకే సమస్తం జరగాలని, నీతి యావత్తు ఈ విధంగా జరగాలని ప్రభువైన యేసు ఎలా తలంచాడో ఆ విధంగానే ఆయన పట్ల ఆయన తల్లిదండ్రులు జరిగించడం మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే మన జీవితంలో గొప్ప రక్షణను మనం చూస్తాం, నిత్య జీవము మనము పొందుకుంటాము. మరి ప్రతిదీ కూడా యేసయ్య తల్లిదండ్రులు ఆ విధంగా చేశారు. వారు ఏది కూడా వదిలిపెట్టలేదు. సమస్తమును దేవుని చిత్త ప్రకారంగా సమస్తమును మరి లేఖనములు నెరవేర్చబడుటకు లేఖనములు నెరవేర్చబడినట్లుగా, అంతేకాదు సమస్తం కూడా దేవునికి విధేయత చూపించే విధంగా వాళ్ళు చేశారు. మరి మనమైతే ఏం చేస్తున్నాం? మనము ఆ విధంగా దేవునికి విధేయత చూపే విధంగా మనం జీవిస్తున్నామో లేదో మనం చూసుకోవాలి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసయ్యను పెంచడంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొప్ప పాత్రను పోషించారు కదా. వాళ్ళంతా కూడా దేవుని ఉపదేశం ప్రకారము పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారం జరిగించడం, మరి 40వ దినమున శుద్ధీకరణ జరిగించడం, ఆలయమునకు వెళ్ళడం, అక్కడ సిమియోను ఆయనను ఎత్తుకొని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా జరగడం
ఇదంతా కూడా ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సమస్తం కూడా జరిగింది. మరి ఈయన యొక్క పేరు యేసు అని పేరు పెట్టారు. అది కూడా ఎంత క్లియర్గా రాశారంటే, గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు. ఆ యేసు అనే పేరుకు కింద ఫుట్ నోట్లో మనకు యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థము అని రాయబడి ఉంటుంది. అంటే ఆ యేసు అనే పేరు మనకు, అంటే ఆయనకు పెట్టడం అనేది అది కూడా దేవుని యొక్క ఏర్పాటే కదా. ఆయన చెప్పాడు, ముందుగానే చెప్పాడు, దూత చెప్పాడు, మీరు యేసు అని పేరు పెట్టాలి ఆయనకని. ఎందుకంటే ఆయనే తన ప్రజలందరినీ కూడా వారి పాపముల నుండి రక్షిస్తాడు. మరి మనం కూడా ఆయనను అంగీకరించినట్లయితే మనం కూడా తప్పకుండా రక్షణ పొందుకుంటాము. ప్రభువైన యేసు కూడా ఎంతో చక్కగా మరి ఆయన పెంచబడ్డాడు. తల్లిదండ్రులు అతన్ని ఎంతో భయభక్తులతో పెంచారు. మరి ఆ పిల్లవాడు అంటే యేసయ్య పెరుగుతున్న ఆ సమయంలో ఆయన గురించి ఏమని రాయబడిందంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుష్యుల దయ ఎందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. అంటే ఆయన యొక్క జ్ఞానము అది ఆత్మ జ్ఞానము. ఆ జ్ఞానములోను వయస్సులోను, అంటే ఆయన మంచి వయస్సు, అంటే వయసులో పెరుగుతున్నప్పుడు చక్కటి ఆరోగ్యముతో ఆరోగ్యంగా పెరిగాడనమాట. మరి ఆయన దేవుని దయందును మనుషుల దయందును. ఈ లోకంలో మనకందరికీ కూడా దేవుని దయ కావాలి, అలాగే మనుషుల దయ కూడా కావాలి. ఈ విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. ఎందుకంటే మనకందరికీ కూడా మనమంతా అనుకుంటాం దేవుని దయ ఉంటే చాలు అని. కానీ మనుషుల దయ కూడా ఎప్పుడు అవసరం అంటే అది కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. మనుషుల దయ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనల్ని చూస్తే మన పక్షంగా మన పట్ల అందరికీ దయ పుట్టాలి. మరి యోసేపును చూసినప్పుడు ఆ పోతీఫరుకు దయ పుట్టింది. మరి ఆ ఫరో వాళ్ళంతా కూడా అతని పట్ల ఒక కటాక్షం కలిగి ఉన్నారు. జైలు అధికారికి అతనంటే కటాక్షం కలిగింది. మరి ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఆమె పట్ల దయ పుట్టింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు అంటే దేవుడు అది అనుగ్రహిస్తేనే మనుషులు మన పట్ల దయ చూపిస్తారనమాట. చాలా భయపడుతూ అధికారుల దగ్గరికి వెళ్తాం, కానీ వాళ్ళు ఎంతో దయగా మనతో మాట్లాడతారనమాట. ఎంతో గొప్ప అధికారి దగ్గరికి, లేకపోతే ఏదైనా తప్పు చేసి ఒకవేళ ఒక పిల్లవాడు చాలా భయపడుతూ తప్పు చేశాను కదా, ఇంకా మా టీచర్ ఏమంటారో లేకపోతే మా హెడ్ మాస్టర్ ఏమంటారో అనే భయంతో అక్కడికి వెళ్ళినప్పుడు టీచర్ దయగా మాట్లాడారనుకోండి, ఎంత సంతోషం వేస్తుంది కదా. హెడ్ మాస్టర్ ఎంతో దయగా మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం పిల్లలకు. అదేవిధంగా మన జీవితాలలో మనం ఎంతో భయపడే విషయాల పట్ల కూడా, విషయాలను గురించి మనము మన అధికారుల దగ్గరకో లేకపోతే మన పైవారి దగ్గరకో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో దయగా ఉండడం, మన చుట్టుపక్కల వారు మనతో దయగా ఉండడం, ఇదంతా కూడా కేవలం దేవుని యొక్క కృప చేతనే జరుగుతుంది. మరి ఆ పిల్లలు, అందుకే మనం రోజు ప్రార్థన చేస్తాం కదా, చిన్నపిల్లలు దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. వారికి ఆరోగ్యం ఎంత అవసరమో ఆత్మీయ జ్ఞానం అంతే అవసరం. అదేవిధంగా దేవుని దయ మనుషుల దయలో వాళ్ళు వర్ధిల్లుతూ జీవించాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డలుగా ప్రతి బిడ్డను కూడా పెంచగలగాలి. తల్లిదండ్రులుగా మరి మేరీ మరియా యోసేపులు వారు ఎంతో బాధ్యత వహించుకొని ఆ బిడ్డను పెంచుకున్నారు. అదేవిధంగా మనం కూడా మన పిల్లలను దేవుని భయంలో పెంచడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. యేసయ్య ధర్మశాస్త్రమునకు లోబడిన అయ్యాడు. గలతీయులకు రాసిన పత్రికలో అదే రాయబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. ఎందుకు ఆయన లోబడ్డాడు అంటే మనము దత్తపుత్రులం కావాలని. ఆయన స్త్రీ యందు పుట్టాడు, ఆయన మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. నిజానికి ఆయనకు అసలు అవసరమే లేదు, కానీ మన కొరకు ఆయన సమస్తము కూడా ఆ విధంగా జరిగించాడు. అనేక సార్లు ఆయన చెప్తూ వచ్చాడు కదా, లేఖనంలో నెరవేర్చబడినట్లు ఇది జరిగింది,
లేఖనముల ప్రకారం ఇది జరిగింది అని చెప్తూ వచ్చాడు కదా. అలాగే మరి మన కొరకు ఆయన ఈ లోకానికి రావడం ఎంత గొప్ప సంగతి. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ దేవాది దేవుడు తన ప్రియమైన కుమారుడి లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ ఇవ్వడం అనేది మనకు ఎంతో ధన్యత. మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే మనం తప్పకుండా దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాము. మన బిడ్డలను కూడా ఆ విధంగా పెంచగలుగుతాము. మరి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు, నీకు స్తోత్రములు. మా తండ్రి దేవ, నీవు అద్భుతములు చేయదేవడవు, ఆశ్చర్యకార్యములు చేయదేవడవు. తండ్రి ప్రభా, నీ యొక్క జన్మ సమయంలో జరిగినటువంటి ఆ అనేక సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేకమైన లోతైన విషయాలను తెలుసుకుంటూ ఉంటాం తండ్రి. అవును ప్రభా, నీవు సున్నతి పొందడం అనేది కేవలం ప్రజలందరి కొరకు, మా ప్రభా నీవు ప్రేమించినటువంటి నీ జనుల కొరకు, నీవు నీ జనులను పాపముల నుండి తప్పించడానికి, రక్షించడానికి చేయబడినటువంటి ప్రతి కార్యము అది అంతా కూడా ధర్మశాస్త్రముకు లోబడిన నీ జీవితంలో జరిగింది తండ్రి. దేవా ప్రభా, అలాంటి పరిస్థితిని మేము ఎరిగినటువంటి వారమై ధ్యానం చేసుకుంటూ నీకు లోబడి మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, నీవు ఇచ్చిన ప్రతి ధన్యతను బట్టి తండ్రి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము. మా తండ్రి, మా కొరకు నీవు పడిన వేదన, మా కొరకు నీవు చిందించిన రక్తము, మా కొరకు నీ యొక్క శరీరం దున్నబడినది తండ్రి. మా ప్రభ, అంత వేదనకరమైనటువంటి మరణము నీవు పొంది ఉన్నావు. శిలువ యాగము నీవు చేశావు మా తండ్రి. ఆ శిలువ యాగంలో మాకందరికీ కూడా పాపక్షమాపణ కలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. దినమంతా కూడా మాకు తోడైందండి, మా ప్రయాణాలలో మాకు తోడైందండి, మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ప్రభానైనా. మా పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం మా తండ్రి. మరి బిడ్డలందరినీ కూడా దీవించి వారందరూ నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లునట్లుగా, మంచి జ్ఞానంతో ఎదుగునట్లుగా ప్రభా, వారి యొక్క ఈ లోకపు జీవితంలో తప్పకుండా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి దేవా. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి తండ్రి. మా ప్రభా, నేను వివాహములు కుదుర్చండి. సంతానం కొరకు ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వాళ్ళని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి వృద్ధులను చిన్నారులను మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబంలో అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితినైనా మా తండ్రి కృపతోనైనా నీ యొక్క గాయపడిన హస్తం చాచి వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి దుఃఖంలో ఉన్నారో ప్రభా, ఏ అప్పుల బాధలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలు కానీ, మరి ఇంకే సమస్యలైనా సరే, అప్పుల సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రతి పరిస్థితి నుంచి కూడా వారికి విడుదలను అనుగ్రహించి సంతోషము సమాధానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని, వారి కఠిన హృదయాలను బద్దలు చేసి తండ్రి వారిని అంగీకరించినట్లుగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వ్యసనాలకు గురైనటువంటి వారికి అందరికీ కూడా విడుదల యేసు నామములో కలుగునుగాక. మా ప్రభా, నీ బిడ్డలుగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించి మా దేశం పట్ల నీ యొక్క కృపను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున మీరు దీవించండి. అన్యాయాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా,
ఇదిరం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి ఆశీర్వాదములతో నింపమని వేడుకొంచున్నాం. తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.